కూటమి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి నేతలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని తట్టుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనపట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే చిరాకు పుడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గణాంకాలతో సహా ప్రెస్ మీట్ పెడతా ఉంటే, ఇదిగో నా సమయంలో నా కాలంలో చేసినటువంటి పరిస్థితి ఇది, నా కాలంలో మీరు మిగిలిచిపోయినటువంటి డబ్బులు ఇవి, నేను సృష్టించిన సంపద ఇది, నేను చేసిన అప్పులు మీకన్నా తక్కువ, కానీ నాకన్నా ఎక్కువ అప్పులు చేస్తూ మీరు సంక్షేమానికి మంగళం ఎందుకు పాడారు? ఈ ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్లో పడ్డారండి. మంత్రివర్గ సమావేశంలో వివేకానందరెడ్డిని హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఈ చావుల వెనక రాజకీయ ప్రమేయం ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పటం, దేనికైనా తెగిస్తారు వీళ్ళు, ఏదైనా చేస్తారని చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సుత్తి లేకుండా నేరుగా ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం లేక, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే నిజము అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు, కార్పొరేషన్ అప్పులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు కేవలం 3,39,000 కోట్లు మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా తెలియజేయడంతో వీళ్ళు అధికారం కోసం ప్రచారం చేసినటువంటి ప్రచార పటోటాపం అంతా కూడా రంగులద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్లు అంటారు, పురంధరేశ్వరి గారు 11.5 లక్షల కోట్లు అంటది, మరి పవన్ కళ్యాణ్ గారు అప్పురత్న అంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలే కాకుండా వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి మీడియా మొత్తం కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకొని మార్నింగ్ వాకింగ్ టైంలో కూడా స్టేడియంస్ దగ్గర అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిప్పలు తీసుకొచ్చాడు. ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమాలియాగా మారిపోతుంది, శ్రీలంకగా మారిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిని తొలగించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేటటువంటి ఒక మెసేజ్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని రాగలిగారు. ఒక అబద్ధానికి రంగులద్ది, చీరలు కట్టి, సారెలు పెట్టి దుర్మార్గంగా ప్రచారం చేసి ప్రజల మెదళ్లలో ఇది నిజమేనేమో అనేటటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చిన తర్వాత అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లాగేసుకున్నాక ఈరోజు వాళ్ళు చేస్తుంది ఏంటి? ఉచిత బస్సు, మీరు ఏ ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నేనే డ్రైవర్ని అని చెప్పి ఈ రోజున ఉచిత బస్సుకు మంగళం పాడేశారు. భయమేస్తుంది అంటున్నారు. భయమేస్తుంది అన్న మీరు ప్రచారం చేస్తున్న భయమేస్తుందన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయలేదని మీ నోటితో మీరు ఒప్పుకుంటే, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటే మీ ముఖాన ఉమ్మి వేస్తారని, మిమ్మల్ని చేదరించుకుంటారని, తప్పు చేశామని మదన పడతారని, తప్పు చేశామని లెంపలేసుకుంటారని
ఆ విధంగా వాళ్ళని ఆలోచన చేయనీయకుండా ఉండటం కోసం వివేకానంద హత్యను తీసుకొస్తారు. మాటికి వివేకానంద హత్యను తీసుకొస్తారు. అసలు వివేకానంద హత్య కేసులో ఆస్తి పత్రాల కోణం ఎందుకు రాదు? ఆస్తి పత్రాల కోసం ఆ హత్య జరిగినటువంటి వాస్తవాన్ని ఎందుకు బయటకు తీసుకురారు? ఆ దిశగా విచారణ చేసినటువంటి అధికారిని ఎందుకు తొలగించారు? ఈ రోజున అసలు ముందుగా ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారే చేయించేశారన్నారు. తర్వాత ఏమన్నారు? హత్య చేయించినటువంటి అతను అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారును భారతి గారు హైదరాబాద్ నుంచి పులివెందులు వచ్చినటువంటి కారుని డ్రైవ్ చేసినటువంటి వాడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపించేశాడన్నారు. జ్ఞానం ఉండక్కర్లా, బుద్ధి ఉండక్కర్లా. తర్వాత ఒక అడుగు ముందుకేసి డైవర్షనే ఇదంతా. సమాధానం చెప్పలేక, ప్రజలకు పథకాలు ఇవ్వలేక, ప్రజల ముందు తలెత్తుకొని తిరగలేక, ప్రజల ఆలోచన విధానం మార్చడానికి మీరు చేసేటటువంటి తప్పుడు పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలు తెలుసుకునే రోజు వస్తుంది. ప్రజలు తిరగబడేటటువంటి రోజు వస్తుంది. ప్రజలు మీ భరతం పట్టే రోజు కూడా త్వరలోనే వస్తుంది. ఒక్కసారి మోసం చేయగలరు, 2 సార్లు మోసం చేయగలరు, పదే మోసం చెయ్యలేరు. ఎక్కడ 3,39,000 కోట్లు, ఎక్కడ 14 లక్షలు? ప్రజలేమన్నా అమాయకులా? ప్రజలేమన్నా పిచ్చివాళ్ళ? ఆ రోజున నిర్మలా సీతారామన్ మొత్తం మీరు ఈరోజు చెప్పిన లెక్కలే ఆ రోజు చెప్తే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన పుత్రుడు అని వ్యాఖ్యలు చేసినాం. అలాగాక ఎలా చెప్తుంది అని చెప్పారు. ఈరోజు ఆమె చెప్పిన లెక్కలనే మీరు ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు, మీ సంగతి చూస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు అనేసరికి దాని నుంచి డైవర్ట్ చేయటానికి కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనే కొత్త నినాదం తీసుకున్నారు. సిగ్గుండాలి మీకు. కోడికత్తి ఎవరి హయాంలో జరిగింది? గొడ్డలితో వివేకానంద రెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగింది? ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క రాజకీయ హత్య అయినా జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు జరుగుతున్నాయి ఇవి? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే అడ్డు తొలగించుకోవటం కానీ, మరి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం కోసం హత్యలు చేయటం కానీ ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రజలు కొంచెం ఆలోచించండి. నమస్తే.